దేవుని మాట మనకు జీవపు ఓట, ఆయన మార్గం మనకు జీవిత గమ్యం. ఆపత్కాలములో ఆదుకునే ఆపద్బాంధవుడు. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును. సహోదరుని కంటెను ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు కలడు. సామెతలు 18:24. ప్రభువునందు ప్రియులారా, పేద ధనిక చూడనిది, కులమత భేదం లేనిది, బంధుత్వం కన్నా గొప్పది స్నేహం మాత్రమే. ఒంటరిగా ఉన్న అక్షరాలలో ఏ అర్థం ఉండదు. అవే అక్షరాలు జతకడితే అర్థవంతమైన పదాలు, వాక్యాలుగా మారిపోతాయి. అదే ప్రకారముగా మంచివారితో స్నేహం వలన మన జీవితము అర్థవంతముగా మారిపోతుంది. అందువలన ఎటువంటి వారితో మనం స్నేహం కోరుకుంటున్నామో ఒక్కసారిగా ఆలోచించుకోవాలి. ఎక్కువ మంది స్నేహితులను ఏర్పాటు చేసుకుంటే తప్పకుండా మనం నష్టపోతాము అని పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తుంది. ఎందువలనంటే అందరి మనస్తత్వాలు ఒకే విధముగా ఉండవు. పరిస్థితులను బట్టి వారి స్వభావం మారిపోతుంది. కాబట్టి సరి అయిన సమయంలో లేదా ఆపత్కాలములో ఆదుకునే ఆపద్బాంధవుడు లాంటి మంచి స్నేహితుడిని మనం ఎన్నుకోవాలి. మిత్రమా, నేను అడవిలోకి వెళుతున్నాను. సాయంత్రం వచ్చాక ఎంచక్క కబుర్లు చెప్పుకుందాం. చెట్టుపై ఉన్న కాగితో చెప్పింది కుందేలు. సరే, కానీ జాగ్రత్త, అడవిలోకి కొత్తగా ఓ నక్కల గుంపు వచ్చిందట. కుందేలుకు జాగ్రత్తలు చెప్పింది కాకి. కాకి కుందేలు ఈ రెండు మంచి స్నేహితులు. రోజు ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ హాయిగా గడిపేసేవి. ఓ రోజు ఉదయాన్నే ఓ నక్క ఆ చెట్టు కిందికి వచ్చింది. దాని రాకను కాకి గమనించింది. కాసేపు ఆ చెట్టు కిందే అటు ఇటు తిరిగింది నక్క. చెట్టుకున్న తొర్రలోకి చూసింది. కుందేలు నిద్రపోతుంది. ఆహాహా, ఇంకాసేపట్లో ఈ కుందేలు నిద్రలేచి బయటికి వచ్చేస్తుంది. దీన్ని వేటాడి తినేసి నా ఆకలి తీర్చుకుంటా అంటూ ఆనందంగా నవ్వుకుంది నక్క. ఈ మాటలు కాకి చెవిన పడ్డాయి. అయ్యో, నా ప్రాణమిత్రునికి ఆపద వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా స్నేహితుని ప్రాణాలు ఎలా కాపాడాలి? కంగారుతో చెట్టు కొమ్మలపై అటు ఇటు తిరిగింది కాకి. కుందేలు కోసం చెట్టు తొర్ర దగ్గర ఆత్రంగా ఎదురు చూస్తుంది నక్క. ఇంతలో అలా చేస్తా, ఏదో ఉపాయంతో వచ్చినట్టు తుర్రున చెట్టు కొమ్మ మీద నుంచి ఎగిరిపోయింది కాకి. చాలా సమయం గడిచింది. ఎంత ముద్దు నిద్ర ఈ కుందేలుది! ఇంకా ఆకలితో ఎంతసేపు వేచి చూడాలో అంటూ నక్క చెట్టు మొదలు చుట్టూ తెగ తిరిగేస్తుంది. కావు కావు కావు. ఎక్కడో దూరం నుంచి ఏవో అరుపులు నక్కకి వినిపించాయి. కాసేపటికి ఇంకా జోరందుకున్నాయి. తల పైకెత్తి ఆకాశంలోకి చూసింది నక్క. కొన్ని వందల సంఖ్యలో కాకులు ఒక్కసారిగా నక్కపై పడి ముక్కులతో పొడవటం ప్రారంభించాయి. అమ్మో అయ్యో అంటూ అడవిలోకి పరుగు తీసింది నక్క. ఈ అరుపులతో త్వరలో నిద్రపోతున్న కుందేలుకు మెలకువ వచ్చింది. బయటికి వచ్చి చూసింది. ఈ గొడవంతా దానికి అర్థం కాలేదు. ఏమైంది మిత్రమా, ఏంటి గొడవ అని కాకిని అడిగింది. నిన్ను చంపటానికి ఓ నక్క వచ్చింది. నీ ప్రాణాలు ఎలాగైనా రక్షిద్దామని అడవిలోకి వెళ్ళి మా బంధువులందరినీ తీసుకొచ్చాను అంటూ అంతా కలిసి నక్కను తరిమేశాం అంది కాకి. నా ప్రాణాలు కాపాడినందుకు నీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో అర్థం కావట్లేదు అంది కుందేలు. నాకు ధన్యవాదాలు ఎందుకు? ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడమే కదా స్నేహం అంటే. నేను అదే చేశాను అంది కాకి. ప్రియులారా, చూచారుగా, మన మాటల్లో ఇష్టాన్ని, మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వారే నిజమైన స్నేహితులు. అలాంటి స్నేహితుల్ని పొందిన వారి జన్మ ధన్యం. దావీదు, యోనాతాను మంచి స్నేహితులు. దావీదుకి కష్టం వచ్చినప్పుడు యోనాతాను సహాయం చేశాడు. అదే ప్రకారముగా యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్తు కష్టంలో ఉన్నప్పుడు దావీదు యోనాతాను బట్టి ఆదుకున్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 19:2, సమూయేలు రెండవ గ్రంథము 9:11.
స్నేహం ఎప్పుడు ఇచ్చిపుచ్చుకునే విధముగా ఉండాలి. దేవుని కృపను బట్టి మనము డిసెంబర్ 25న యేసుక్రీస్తు ప్రభు జన్మను క్రిస్మస్గా జరుపుకుంటున్నాము. యోహాను 15:12-15లో యేసు మనలను దాసులను పిలువక స్నేహితులని పిలుచున్నాడు. మరియు ఆయన ఆజ్ఞలను గైకుంటే మనము ఆయన స్నేహితులుగా ఉంటాము. యేసుక్రీస్తు ప్రభు మీకు స్నేహితుడిగా ఉన్నాడా? లేకపోతే ఆయనను అంగీకరించి ఆయనకు స్నేహితులుగా మారగలరని ఆశించున్నాను. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మంచి మాట. అన్ని బంధాల కన్నా స్నేహబంధం చాలా గొప్పది. మరిచే స్నేహం చేయకు, చేసిన స్నేహం మరవకు. ప్రియులారా, ఈ సందేశం అనేక మందికి షేర్ చేసి ఆత్మీయ దీవెనలు